ఉదయాన్నే జయశ్రీ ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా ప్రియ నుంచి ఫోన్ వచ్చింది. ప్రియ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? కొంపదీసి ఇంటి దగ్గరకు వచ్చేసిందా ఏంటి? కనీసం ఇది తను నిద్రలేచే టైం కూడా కాదే అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ప్రియా, ఏంటే ఇంతుదయాన్నే ఫోన్ చేశావు? నిద్రలో ఏదైనా కలొచ్చిందా ఏంటి? నిద్రనా? నా బొంద, నా జీవితానికి అదొక్కటే తక్కువైంది. మా అమ్మ వాళ్ళు పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ముహూర్తాలు తొందరగా పెట్టుకుందామంటున్నారు. కట్టుకోబోయేవాడేమో నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రేమించిన వాడేమో ఏదో ఒకటి చేయరా అంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు ఒక వారం టైం కావాలని మాట్లాడుతున్నాడు. వాడు ఆలోచించే ఈ వారంలో నా పెళ్లి కూడా అయిపోయేలా ఉందక్కా. సరే సరే, ఇది ఫోన్లో మాట్లాడేది కాదు. నేను నీ దగ్గరకొస్తాను. అప్పటి వరకు కాస్త కంగారు పడకుండా ఉండు చాలు అని చెప్పి వెంటనే జయ చకచక ప్రియ దగ్గరికి బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్లి ఆటో ఎక్కి ప్రియ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆటోలో కూర్చున్న జయ ఆలోచనలో పడిపోతుంది. నా జీవితంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు ప్రియ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. కాని నేను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల నా జీవితమే ఎవ్వరికీ పనికిరాని చెదలు పట్టిన చెక్క ముక్కల తయారైంది. కాని ప్రియ జీవితం అలా అవ్వనివ్వను. నా అనుభవాన్ని ప్రియకి చెప్పేస్తాను. తను జీవితాంతం నాలా పాడుకాకుండా చూసుకుంటా. జయ, నీకీ పనులన్నీ కొత్తగా ఉన్నట్టున్నాయి. ఒక పని చెయ్యి. నువ్వెళ్ళి అలా పక్కకి కూర్చో. నాకిదంతా అలవాటే, నేను చూసుకుంటాను. హలో మిస్టర్, నీ దగ్గర చికెన్ పకోడీ బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే ఇలా వచ్చాను. సార్, మా దగ్గర ఎంత బాగున్నా మీలాంటి వాళ్లకి ఇది రోడ్డు పక్కన పెట్టిన బండి అని అంటారు. మీలాంటి వాళ్లకి పెద్ద పెద్ద అద్దాల బంగ్లాలు పెట్టిన ఫుడ్డే నచ్చుతుంది కదా సార్. తిని చూడండి, నచ్చితే చెప్పండి. మీలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేదే అప్పుడప్పుడు. ఇలాంటి బేరాలని పోగొట్టుకోలేంగా సార్ అని శ్రీను రిషితో మాట్లాడుతూ ఉంటే రిషి తనని ఎక్కడ గుర్తుపడతాడో అన్న భయంతో రిషికి కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జయ. జయ, ఒక్కసారి ఇలా వస్తావా? ఇదిగో, నేను సార్కి నచ్చేలా చికెన్ పకోడీ చేసి పెడతాను. నువ్వు తినేవాళ్లు ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంటారు. అలా అవ్వకుండా చూసుకుంటావా? జయనా? తను సార్, తను నా భార్య సార్. ఇలా వచ్చి పక్కకు కూర్చోండి. మీకు 10 నిమిషాల్లో వేడివేడి చికెన్ పకోడీ వేసిస్తారు. జయ, నువ్వొచ్చి ఇలా ఇక్కడ నించుంటావా అని శ్రీను జయని బండి దగ్గర నించోబెడతాడు. తరువాత రిషికి కావాల్సినవి ఇచ్చేసి రిషిని పంపించేస్తాడు. తరువాతి రోజు ఉదయాన్నే జయ కాలేజ్కి వెళ్లాలంటే కంగారు పడుతూ ఉంటుంది. రిషి నన్ను గుర్తుపట్టాడా లేక గుర్తుపట్టలేదా? ఇప్పుడు గుర్తుపట్టి కూడా గుర్తుపట్టనట్టు నటిస్తే నా పరిస్థితి ఏంటి? జయ, కాలేజీ దగ్గర దింపుతానంటే వద్దంటావు. నా భార్యని నేను బండి మీద తీసుకెళ్లాలంటే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది కదా. రాత్రి చేసింది చాలు. ఇంకా కొత్తగా ఏమి చేయాల్సిన పని లేదు. నువ్వొక్కసారి చేసిన దానికే నేనేం చేయాలో అర్థం కాక చేస్తున్నాను. రాత్రి నేనేం చేశాను జయ? నీ చదువు పూర్తయ్యే వరకు పిల్లలు వద్దన్నావుగా. రాత్రి నేనేం చేస్తానింకా? జయ మనసులో ఈ మట్టిపుర్రకి ఇలా అర్థమైందా? నా కర్మ అనుకొని చకచక సేను మాటలు పట్టించుకోకుండా కాలేజ్కి బయలుదేరింది. కాలేజ్కి వెళ్లేసరికి జయ వెళ్తున్న దారిలో ఎదురుగా కూర్చొని ఉన్నాడు రిషి. అప్పుడు జయ మనసులో కంగారుగా, రిషి నన్ను నిన్న చూసి గుర్తుపట్టేసుంటాడు. అందుకే ఇలా ఎదురుగా నాకోసం చూస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో, ఏమని చెప్పాలో అని ఆలోచించుకుంటూ అడుగులో అడుగు వేస్తూ వెళ్తూ ఉంటుంది జయ. అంతలోనే రిషి జయ దగ్గరికి వచ్చేస్తాడు. జయ, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం అలా పక్కకొస్తావా అని జయని తీసుకొని ఎవ్వరూ లేని చోటుకి తీసుకొని వెళ్తాడు. జయ, నిన్ను నేను కాలేజీలో చూసిన ఫస్ట్ టైం నుంచి నాకు నీ మీద క్రష్ మొదలైంది. అప్పటి నుంచి జస్ట్ షటప్ రిషి. ఏంటిదంతా? 2 రోజులు పరిచయం అవ్వగానే క్రష్ అని గర్ల్ ఫ్రెండ్ అని అనేయటమేనా? నా గురించి నీకేం తెలుసని నాకు ప్రపోజ్ చేస్తున్నావు? నా పేరు క్లాస్ తప్ప నా గురించి నీకేం తెలుసో ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్ళైంది. నా భర్త నువ్వు నిన్న ఫేమస్ చికెన్ పకోడీ అని తీసుకోవడానికొచ్చావే అతనే. అక్కడున్నది నేనే. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రపోజ్ చేయగలవా? నా భర్తలా ప్రేమించగలవా? వెళ్ళి పని చూసుకో రిషి అని చెప్పి
అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది జయ. అమ్మో, నేనేంటిలా తయారయ్యాను? వారం రోజుల క్రితం పరిచయమైన రిషి కోసం అన్నీ నేనే అని చూసుకుంటున్న నా భర్తని తిట్టుకున్నాను. పాపం, ఆయన నేనే అన్నీ అనుకొని బ్రతుకుతున్నాడు. ఆయన్ని మోసం చేయటం సరైన నిర్ణయం అసలే కాదు అనుకుని తాను తీసుకున్న నిర్ణయానికి తానే సంతోషపడింది జయ. తరువాత రిషి మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా జయ మాత్రం రిషికి దూరంగా ఉంది ఆ రోజంతా. సాయంత్రానికి జయ కాలేజీ నుంచి బయటికి వెళ్తుండగా గేట్ దగ్గరే బైక్పై కూర్చుని ఎదురుచూస్తూ ఉన్నాడు సీను. జయ, ఎందుకలా చేస్తున్నావు? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా. సరే, నువ్వు ఎలాగంటే అలానే ఉంటాను. ఒక మంచి ఫ్రెండ్లా ఉండొచ్చు కదా. ఇలా మాట్లాడకుండా ఉంటే ఏమిటర్థం? మాట్లాడాలని లేదని అర్థం అంటూ వెళ్తుంటే ఎదురుగా ఉన్నాడు సీను. జయ, వెళ్దామా? ఆ, వెళ్దామండి. కానీ మీరిక్కడా? ఏంటే నీ ప్రాబ్లం? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు చెప్పినట్టు నేను వినాలనుకుంటున్నావా? కాలేజీ దగ్గరికి రావద్దంటావు, మా వాళ్లతో ఎవరితో మాట్లాడనంటావు. అసలేంటి నీ సమస్య చెప్పు. అలా అరవకండి, అందరూ మనల్ని చూస్తున్నారు. ముందిక్కడ్నుంచి పదండి త్వరగా. చూడనివ్వు. నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నానా లేకపోతే లేపుకెళ్తున్నానా? నలుగురు చూస్తే ఇబ్బంది పడ్డానికి. నా పెళ్లంతో నేను మాట్లాడుతున్నాను, అంతేగా? అవును, కాని ముందిక్కడ్నుంచి పదండి, ఇంటికి వెళ్దాం అని ఏదో ఒకటి చెప్పి సీనుని ఇంటికి తీసుకుని వెళ్తుంది జయ. ఇంటికి వెళ్ళగానే జయ సీనుతో, ఏంటి తాగేసొచ్చారా? తాగేసి బైక్పై తిరుగుతున్నారు. అది ఎంత ప్రమాదమో మీకు తెలీదా? ఆపవే నీ డ్రామాలు. నువ్వొద్దన్నా నీ కాలేజీ దగ్గరికి వచ్చాననే కదా నీ సమస్యంతా. నేను వస్తాను, ఏం చేస్తావో చూస్తాను. నీదేమైనా సత్యహరిశ్చంద్ర ఫ్యామిలీనా? నీ ఇంటి పేరు వినగానే మంచికి మారుపేరని అందరూ తలవంచడానికి? మీ అమ్మ నాన్న విడిపోవడం, మీ అమ్మ పిల్లల్ని రెక్కల కష్టంతోనే ఇంతవరకు పెంచిందా? మీరు నాన్న అని పిలవకపోయినా మీకు నాన్న వరుస అయ్యేవాళ్లు ఎంతమందున్నారు అని అనగాని ఆవేశంగా జయ సీను చెంపపై గట్టిగా కొట్టేసింది. నోర్ముయ్, నోటికి వచ్చిందల్లా మాట్లాడితే పడడానికి కాదు, నేనీతో తాళి కట్టించుకుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అని జయ అరిచేసరికి ఇంట్లో నుంచి సీను తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రేయ్ సీను, ఏం జరిగిందిరా? జయ, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? మీ అబ్బాయి మాటలు నీతి తప్పి బూతులవుతున్నాయి. మందుమత్తు తలకెక్కి మాటల్లో అదుపు తప్పింది. ఇప్పుడే విరుగుడిచ్చి అది పనిచేసే తీరుని వివరించి చెబుతున్నానత్తయ్య. అర్థమయ్యేలా చెప్పవే. ఏంటమ్మా అర్థమయ్యేలా చెప్పేది? నేను తాగేసి వచ్చానని నన్ను కొడుతుంటే నీకేం అర్థం కావట్లేదా ఇందులో? నీకు కావలసిందల్లా చేసి పెడుతుంటే కంటికి రెప్పలా వాడు చూసుకుంటూ ఉంటే వాడిమీద చేతులెత్తుతావా? నీకు సరిగ్గా బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుంది అని సీను తల్లి ఆవేశంగా వెళ్లి తాడొకటి పట్టుకొని వచ్చి జయ చేతులు లాగేసి మంచానికి కట్టేసింది. నువ్వు చేసిన పనికి ఈ మాత్రం శిక్ష తప్పదు. జారా సీను, అన్నం పెడతా అని సీనుని అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. జయకి అక్కడ జరిగిన పరిణామానికి చాలాసేపు షాక్లోనే ఉండిపోయింది. మేడం, ఓ మేడం, హలో మేడం, వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అంటూ గతం తాలూకు ఆలోచనల నుంచి బయటికొచ్చింది జయ. మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది. నేనేమో పిలుస్తుంటే మీరెక్కడో ఆలోచిస్తున్నారు. అదేం లేదులే. అంటే అది ఏదో ఆలోచనలో అలా. సరే, ఎంత అని అడిగి ఆటో అతనికి అడిగిన డబ్బులిచ్చేసి ప్రియా ఇంట్లోకి వెళ్తుంది జయ. జయని చూడగాని ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి జయని గుండెలకు హత్తుకుంటుంది. ప్రియా, ఇలా ఏడుస్తూ బాధపడుతుంటే కాదు, అసలేం జరిగిందో వివరంగా చెప్పు. నాకు తోచిన సలహా ఏదైనా ఇస్తాను. చెప్పడానికే కదా పిలిచాను. నీకు చెప్పాను కదా అక్క, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. ఆ అబ్బాయి తరపు వాళ్లకి నేను నచ్చానంట. ఆ అబ్బాయికైతే తెగ నచ్చేశానంట. అతను చూడ్డానికి కూల్గానే ఉన్నాడు. మొదట్లో నాతో మాట్లాడ్డానికి అంతగా ప్రయత్నించినట్టు ఏమనిపించలేదు. కాని ఇప్పుడు నా నంబర్ తీసుకుని ఫోన్ చేస్తున్నాడు. అమ్మ వాళ్ళేమో రేపో మాపో పెళ్లి చేద్దామన్నట్టుగా ఉన్నారు. ఇదిలా ఉంటే నేను ప్రేమించిన మహానుభావుడు నేను ఫోన్ చేస్తుంటే లిఫ్టే చేయట్లేదక్క. ఎప్పుడుకో కాని లిఫ్ట్ చేసి బిజీ ఉన్నా అంటున్నాడు. పెళ్లి గురించి మాట్లాడితే
ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రాపర్గా సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఎలా? కాస్త టైం తీసుకుందామంటున్నాడు. ఈ టైం తీసుకుందామన్న విషయం ప్రేమించక ముందు తెలియదా అక్క? పెళ్ళనేసరికే అన్ని టైంలు గుర్తొస్తాయా? నాకెవరితో పెళ్లి చేసుకోవాలన్నా ఇష్టం అసలే లేదక్క. నేను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఉరితాడో విషమో చూసుకుంటాను. పిచ్చిదాన్లా మాట్లాడకు ప్రియా. మనం పర్ఫెక్ట్ అనుకుని చేసే ప్రతి పని ఏదో ఒకసారి చేదు అనుభవమే ఇస్తుంది. అట్లీస్ట్ వర్స్ట్ ఫేస్లోకి తీసుకుని వెళ్తుంది. ఇవన్నీ తెలియాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. అది రావాలంటే లైఫ్ని చూడాలి. నీ ఏజ్లో నీలాగే ఆలోచిస్తారు ఎవరైనా. నీ స్టేజ్ దాటొచ్చాక కానీ అర్థమవ్వదు మనం చేసిన ఫూలిష్ పనులేంటని. అలా చేయకుండా ఉండాల్సిందే అని అప్పుడు బాధపడితే లాభం ఉండదుగా. అందుకే ఇప్పుడు చేయకుండా ఉండమని నేనంటున్నాను. నువ్వు చెప్పేది అర్థమవుతున్నట్టే ఉన్నా అర్థం కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందక్క. నేనేదో చెప్పమని పిలిస్తే నువ్వేదో చెప్తున్నావేంటక్కా? అది లైఫ్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కావాలంటే వాళ్ళని చూడు. మనల్ని చూస్తూనే వాళ్ళ లైఫ్లోకి ఆలోచనలతో టైం ట్రావెల్ చేసి మరీ వాళ్ళ జ్ఞాపకాలు చూసుకుంటున్నారు. హాయ్ అండి. అక్క చెప్పింది అర్థమైతే లవ్ సింబల్, అర్థం కాకపోతే లైక్ సింబల్తో కామెంట్ చేయండి. చూద్దాం మా అక్క చెప్పింది అర్థమైందా లేదా అని. సరే, మీతో మళ్ళీ మాట్లాడతానండి. ప్రియా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఆలోచించాలి ముందు. అక్క, ఉన్నది ఒకటే సొల్యూషన్. ఆ అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నేను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవటం. జయ, నువ్వు ప్రేమించిన రాహుల్కి ఫోన్ చెయ్యి అని అనగాని జయ ఏం చెప్పాలని అనుకుంటుందో అని అర్థం కాకపోయినా ప్రియా జయ మీదున్న నమ్మకంతో రాహుల్కి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. ఏం మాట్లాడాలి అని ప్రియ అడగగాని ఏం మాట్లాడాలోనని జయ ప్రియకి చెప్పింది. హలో రాహుల్, బిజీగా ఉన్నావా? అవును, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి సంగతి? నాకిక్కడ చాలా వర్క్ ఉంది. విషయమేంటో చెప్పు. అంటే అదేం లేదు. నేను ఈ 2 days లీవ్ పెట్టాను. సో ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. కలుద్దామా అని అడుగుదామని అనుకున్నాను. కానీ నువ్వు బిజీగా ఉన్నావు కదా, నీ పని చూసుకోలే. ప్రియా, ఆగు ఆగు. బిజీ అంటే కొంచెం పనంతే. నీకంటే నాకు ఈ పనేం ఎక్కువ కాదుగా. అది నీకూడా తెలుసు కదా. 2 days అంటున్నావు. మా ఫ్లాట్కొచ్చేయొచ్చుగా. హ్యాపీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని మూవీస్ చూస్తూ టైం స్పెండ్ చేద్దాం. సరే చెబుతాను. నీ వర్క్ పూర్తయ్యాక ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేసింది ప్రియ. నీకేం అర్థమైందో అర్థం కాలేదో అని మాత్రం అనకు. తను మాట్లాడిన మాటల్లో చాలా అర్థముంది. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, పద. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిందే చెప్పాలి. కాదని ఇంకేదైనా చేశావో అంతా చేజారిపోతుంది. జాగ్రత్త. పద వెళ్దాం. ఏంటి ఈ అవతారంతోనా? 2 నిమిషాలు ఆగక్క, రెడీ అయి వస్తాను అని ప్రియ వేరే గదిలోకి వెళ్లిన కాసేపటికి తన తల్లి మల్లిక నుంచి ఫోనొచ్చింది. అమ్మా, కొంచెం పనిలో ఉన్నాను, 1 గంటలో ఫోన్ చేయనా? జయ, తమ్ముణ్ణి మళ్ళీ పోలీసులు తీసుకొని వెళ్లారంట. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. వాడేం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఇలా ఎందుకు తయారవుతున్నాడో అర్థం కావటం లేదే. వాడు చేసే పనులు నీకు నాకు కొత్తేం కాదు కదా అమ్మా. వారానికొకసారి అందరూ గుళ్ళకి వెళ్తే మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది వీడి వల్ల. ఇంతకీ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పు. రాత్రి బాగా దాగేసి నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేశాడంట. అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లారంట. రాత్రెప్పుడో తీసుకొని వెళ్తే ఇప్పుడు ఫోన్ చేశారు. సరే, నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు కంగారు పడకు. ఏం కంగారు పడకుండా ఉండటమో ఏమో. నిన్ను చూస్తే పెళ్లి పెటాకులు వద్దంటూ నువ్విలా ఉన్నావు. వాడేమో దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నట్టు ప్రతి పూట పోలీస్ స్టేషన్ పాలవ్వడం, లేదంటే ఏదో ఒక గొడవ ఇంటి మీదికి తీసుకురావటం. నా సంతానం ఎందుకిలా అయిందో నాకు అర్థం కావటం లేదు. నా రాతే ఇంతే కాబోలు. ఎప్పుడు మనోవేదనతో బతకాలని రాసుకొచ్చానేమో రాత. అమ్మా, చెప్పాను కదా నేను చూసుకుంటానని. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఉండు చాలు. ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మాట్లాడతా అని తల్లి ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో
తనకి తెలిసిన కానిస్టేబుల్కి ఫోన్ చేసింది జయ. బాబాయ్, నేను జయ. తమ్ముడు వచ్చాడని తెలిసింది. దాని గురించే మాట్లాడదామని. అమ్మా జయ, ఏంటమ్మా వీడు ఇలా తయారయ్యాడు? ఎస్ఐ సార్ చాలా కోపంగా ఉన్నాడు వీడి మీద. ఇప్పుడప్పుడే మీరెవరూ రావద్దు, నేను చూసుకుంటానులే. ఎప్పుడు రావాలో నేను ఫోన్ చేస్తాను. అలాగే బాబాయ్. ఇంతకీ వాడేం చేశాడు బాబాయ్? ఇంతకు ముందు మీ కాలేజ్ దగ్గర ఏం చేశాడో అదే చేశాడు. రోజులు మారాయి అంతే. సరేనమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. అలాగే బాబాయ్ అని ఫోన్ కట్టేసి తమ్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది జయ. కాసేపటికి గదిలో నుంచి హుటాహుటిన వచ్చిన ప్రియ జయతో, అక్కా, పోలీస్ స్టేషన్ అంటున్నావు, తమ్ముడంటున్నావు, ఏమైందక్కా? వాడు చాలా చేశాడు. ఏం చెప్పాలి నీకు? నేను కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒకరోజు కాలేజ్కి వెళ్తున్నాను. ఇంట్లో పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా తయారైంది? ఒక్కరోజు నా భర్తలో ఇంత మార్పా? అంటే ఇన్ని రోజులు ప్రేమగా ఉన్నట్టు నటించాడా? లేకపోతే నిన్న తాగటం వల్ల ఇలా చేశాడా? తాగితే ఇలా చేయడమేంటి? అత్తయ్య ఇన్ని రోజులు మామూలుగానే ఉన్నట్టున్నా ఇప్పుడు నన్ను కట్టేయటమేంటి? ఒక్కరోజులో ఇంట్లో వాళ్ళందరూ నాకు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. అసలేం జరుగుతుంది నా జీవితంలో అని జయ మదనపడుతూ వెళ్తూ ఉంటే, అంజలి, ఇలా చేయటం కరెక్ట్ కాదంజలి. నువ్వు ఎంత కాదన్నా నేను నీ వెంట పడుతూనే ఉంటాను. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. నన్ను కాదని ఇంక ఎవరితో అయినా ఉంటే వాళ్ళని కాదు, నిన్ను చంపేస్తా అని అంజలి వెంట పడుతూ ఉంటే అది చూసిన ఎవరో వ్యక్తులు పోలీసులకి ఫోన్ చేయటంతో పోలీసులక్కడ్నుంచి వచ్చి జయ తమ్ముడిని లాక్కుని తీసుకెళ్తూ ఉన్నారు. అది చూస్తూ అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని జయ రాతిస్తంభంలా అలానే నిలబడిపోతుంది. హలో జయగారు, జయగారు, జయగారు! ఆ జయ, చూడు వాడెలా చేస్తున్నాడు. అమ్మాయిలతో అలానేనా ప్రవర్తించేది? నేను నీతో బానే ఉంటున్నాను కదా జయ, కాని ఎందుకిలా మాట్లాడకుండా మొండిగా ప్రవర్తిస్తున్నావు? అదేం లేదు, నాకొక చిన్న పనుంది, వెంటనే వస్తాను అని రిషికి చెప్పి కంగారుగా కాలేజీ నుంచి వెళ్ళిపోతుంది జయ. బయటకు వెళ్ళి ఆటో నాపి, అన్నా, పోలీస్ స్టేషన్కి పోనివ్వవా అని ఆటో ఎక్కి కూర్చుంది. తమ్ముడేంటి ఇలా చేశాడు? వాడెందుకిలా చేస్తున్నాడు? ఇలా రోడ్ల వెంబటి తిరుగుతూ అమ్మాయిల వెంట పడటమేంటి? అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఆలోచించుకుంటూ జయ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది.